మటన్ అంటే ఇష్టపడతారు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తయారు చేసుకున్న విధానం చూద్దాం రండి. క్లీన్గా కడిగి పెట్టుకున్న మటన్, క్లీన్గా కడిగి పెట్టుకున్న కిలోన్నర మటన్, దానికి కారం 3 స్పూన్ల ఒక స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె. ఇట్లా మంచిగా కలుపుకున్న మటన్ మీద మూత వేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఇలా కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టి వేడైనాక నూనె వేసుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాండి. దీంతో వేడి కానియాలి. నూనె వేడైనాక ఈ ఓల్గర మసాలాలు మొత్తము వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న కప్పు నిండా ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఒక 3 ఉల్లిపాయలు ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్గా చేసుకున్న ఒక ఉల్లిపాయ తాలింపులో వేసిన. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదండి. 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్. మటన్లో కూడా కలిపి పెట్టినా కానీ ఇప్పుడు కూడా తాలింపులకు కొంచెం వేసుకున్నాం. ఇది వేగేలోపు ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక పెద్ద కట్ట పుదీనా, ఇదంతా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు అది ఇది మంచిగా కడిగి తీసుకున్న పుదీనా కొత్తిమీర ఇగో ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా పసుపు, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు కడిగి ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న మటన్ ఇప్పుడు ఇదంతా తీసి మటన్ అంతా వేసుకున్నా కదండి, కలుపుకోవాలి. క్లేష్ మొత్తం కలిపేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత లబ్బర్ ఏం లేకుండా గట్టిగా పెట్టి నీరంతా పోయేదాకా ఉడకనియాలి. ఒక కొబ్బరి మొత్తము సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాయి. ఒక 10-12 కాజు, ఒక 10-12 బాదం, ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చాలా ఫ్రై అంటే నూనె ఏం లేకుండా. ఈ కొబ్బరి ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అని గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి వేడికి వేగిపోతాయి. అంతే అండి. ఈ ఫ్రై చేసినవన్నీ మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం సన్నగా. ఇది ఇట్లా మిక్సీ పట్టుకున్నాక వేయించి ఫ్రై చేసుకున్నాయి ధనియాల పౌడర్ 1.5 స్పూన్, జీలకర్ర పౌడర్ చిన్న టీ స్పూన్, ఫ్రై చేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని ఒక 3 టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత
ఇంకా నీరు పోవాలి మూత వేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్ అంత పెరుగు కూడా ఇందులో వేసుకుందాం. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా మటన్లో వేసుకుందాం. ఇంకా నీరు మొత్తం పోయిందండి, కొంచెం ఉంది. ఇది కొంచెం ఉంటే ఏం కాదు. ఇప్పుడు చిన్న మంట మీద పొయ్యి పెట్టి వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం, వేడి నీళ్ళు. ఒక లీటర్ నీళ్ళ దానికి వేసిందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. గ్రేవీ మనకు చూసుకొని వేసుకోవాలండి నీళ్ళు. నాకు లీటర్ దానిక నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుందాం. విజిల్ పెట్టిందండి, ఒక 10 విజిల్ రానియాలి. 10 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కుక్కర్ పెట్టినండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చిక్కులు, ఒక స్పూను గరం మసాలా వేసుకొని ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మంచి గ్రేవీతో మటన్ కర్రీ రెడీ.